తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేశారు చెన్నై పోలీసులు. నటి త్రిషపై ద్వంద్వార్థంతో కూడిన వ్యాఖ్యలు చేసినందుకు కానీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు డీఎంకే నేతలు తమ నేత అరెస్టును అడ్డుకునేందుకు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు మధ్యాహ్నం అత్యవసర విచారణకు ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై ఇప్పుడు తమిళనాట ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేశారు చెన్నై పోలీసులు. నటి త్రిషపై ద్వంద్వార్థంతో కూడిన వ్యాఖ్యలు చేసినందుకు గాను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు డీఎంకే నేతలు తమ నేత అరెస్టును అడ్డుకునేందుకు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు మధ్యాహ్నం అత్యవసర విచారణకు ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై ఇప్పుడు తమిళనాట ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, నటి త్రిషాని కామెంట్ చేశారనే నేపంతో కామెంట్ చేశారనే కారణంతో తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి చాలా చోట్ల కూడా అందరూ ఆయనకు సంబంధించి కేసు పెట్టినట్టు కూడా తెలుస్తుంది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మొత్తంగా తమిళనాడులో రాజకీయ దుమారం నెలకొని ఉంది. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై టీవీకి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఒకవైపు డిమాండ్ బీజేపీ కూడా చేస్తుంది. తమిళనాడు కావేరీ జలాల వివాదంపై ప్రసంగిస్తున్న సమయంలోనే ఈ మంత్రి ఉదయనిధి స్టాలిన్, మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం నెగాయి. ప్రస్తుతం సినీ నటి త్రిషా కృష్ణన్ పై పేరు నినదించగా పేరుని చెబుతూ ఉదయనిధి చేసినటువంటి వ్యాఖ్యలు నటుడు విజయ్ మరియు త్రిషాకు సంబంధించిన ఉద్దేశించి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు సూచనలుగా భావిస్తూ విమర్శలు చేయడం జరిగింది. దీనిపైన తమిళ వెట్రి కళగం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడం జరిగింది. ఉదయనిధి అశ్లీలంగా మహిళలను కించపరుస్తూ అవమానించే విధంగా భాషను ఉపయోగించడాన్ని తప్పుపడుతూ తీవ్రంగా ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఉదయనిధి స్టాలిన్ వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. దీనిపైన ఇప్పటికీ ఇంకా ప్రస్తుతం అయితే ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేసినట్టుగా సమాచారం ఉంటుంది. దీనిపైన టీవీకి మాత్రం ఉదయనిధి చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది. సురేష్, చెన్నైలో మామూలుగా అక్కడ చూసినట్టయితే ఏదైనా కూడా పీక్స్ లోనే ఉంటుంది. సో వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏమంటున్నారు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ కి సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఉండడం పట్ల? దీనిపైన ఇంకా ఉదయనిధి స్టాలిన్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా సమాచారం ఉంటుంది. మద్రాస్ హైకోర్టులో అరెస్ట్ విషయం తెలుసుకున్నటువంటి వారు ముందస్తు బెయిల్ ని కూడా అప్లై చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన నివాసం వద్ద భారీ బలగాలను, పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. ఇటు డిఎంకేకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఈ అరెస్ట్ విషయాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఇటు టీవీకే మాత్రం స్పష్టంగా తనను ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఇది ఒక ట్రయాంగిల్ ఫైట్ గా నెలకొన్నటువంటి పరిస్థితి. ఒకవైపు డిఎంకే, టీవీకే, మరోవైపు బీజేపీ స్టాలిన్ ను అరెస్ట్ చేసే విషయంలో స్పష్టంగా టీవీకే, డిఎంకే డిమాండ్ చేస్తున్నారు. టీవీకే, బీజేపీ డిమాండ్ చేస్తున్నాక డిఎంకే మాత్రం దీన్ని తప్పుపడడం జరిగింది. ముందస్తు బెయిల్ ను తీసుకున్నటువంటి యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం టీవీకే, బీజేపీ ఆయన అరెస్ట్ చేసే విషయం పైన సమర్థించడం జరుగుతుంది. ఉదయనిధి స్టాలిన్ మాత్రం దీనిపైన తను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదు, సందర్భోచితంగా మాట్లాడడం జరిగిందనే విషయాన్ని మాత్రం స్టాలిన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.
இந்த வண்டி நிக்கிறது டிராபிக் எல்லாமே கவர்மெண்ட் சீலே கவர்மெண்ட் తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేశారు చెన్నై పోలీసులు. నటి త్రిషపై ద్వంద్వార్థంతో కూడిన వ్యాఖ్యలు చేసినందుకు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు డీఎంకే నేతలు తమ నేత అరెస్టును అడ్డుకునేందుకు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు మధ్యాహ్నం అత్యవసర విచారణకు ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై ఇప్పుడు తమిళనాట ఉత్కంఠ నెలకొంది. தொடர்ந்து எதிர்க்கட்சி எம்எல்ஏக்கள் அதே மாதிரி ఇటు చెన్నైలో ఉదయనిధి నివాసం వద్ద టీవీకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డీఎంకే కార్యకర్తలు పోలీసులు సైతం భారీగా తరలివచ్చారు. దీంతో ఆయన ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఉదయనిధి స్టాలిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కావేరీ జలాల నిరసనల్లో పాల్గొన్న ఆయన త్రిషను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. త్రిషను ఉద్దేశించి విజయ్కు ప్రస్తుతం ఒకే ఒక టెన్షన్ ఉందని వ్యాఖ్యానించారు. ఉదయనిధి వ్యాఖ్యలపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేశారు చెన్నై పోలీసులు. నటి త్రిషపై కామెంట్ చేసిన నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు డీఎంకే నేతలు తమ నేత అరెస్టును అడ్డుకునేందుకు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు మధ్యాహ్నం అత్యవసర విచారణకు ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై ఇప్పుడు తమిళనాట ఉత్కంఠ నెలకొంది. అటు చెన్నైలో ఉదయనిధి నివాసం వద్ద టీవీకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డీఎంకే కార్యకర్తలు పోలీసులు సైతం భారీగా తరలి వచ్చారు. దీంతో ఆయన ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఉదయనిధి స్టాలిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కావేరీ జలాల నిరసనలో పాల్గొన్న ఆయన త్రిషను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. త్రిషను ఉద్దేశించి విజయ్కు ప్రస్తుతం ఒకే ఒక టెన్షన్ ఉందని వ్యాఖ్యానించారు. ఉదయనిధి వ్యాఖ్యలపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.